బ్యాక్ టు న్యూస్. మన తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ సందడి అంతా ఇంత కాదు. ఒక విధంగా చెప్పాలంటే సంక్రాంతి పండుగ అంటే ఆటలు పాటలు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఎన్నో ఆటలు ఆడుతూ పాటలు పాడుతూ ఎంజాయ్ చేస్తాం. అందులో ప్రధానంగా ఎద్దుల పోటీలు, ముగ్గుల పోటీలు, కోళ్ల పందాలతో పాటు పతంగులు ఎగరవేయడం కూడా ఆనవాయితీగా వస్తోంది. చిన్నపిల్లలకు సంక్రాంతి పండుగ అనగానే టక్కున గాలిపటాలు గుర్తుకు వస్తాయి. ఆంగ్ల క్యాలెండర్లో కొత్త ఏడాది ప్రారంభం కాగానే పిల్లలు కైట్స్ ఎగరవేయడంలో బిజీ అయిపోతారు. సంక్రాంతి పండుగను పతంగుల పండుగ అని కూడా పిలుస్తారు. పట్టణాల్లో అయితే ఎంపిక చేసుకున్న క్రీడా ప్రాంగణాలు, బిల్డింగుల పైన, పల్లెల్లో అయితే పొలాల్లో, పచ్చిక మైదానాల్లో పాటు సముద్ర తీరాల్లో పతంగులను ఎగురవేస్తారు. అయితే పతంగుల హడావుడి పట్టణాల్లో కాస్త ఎక్కువగా ఉంటుంది. క్రీడా ప్రాంగణాల్లో పతంగుల పోటీలను ప్రత్యేకంగా నిర్వహిస్తారు. సముద్ర తీర ప్రాంత పట్టణాలు, పల్లెల్లో సైతం ఈ పతంగుల పోటీలను ఘనంగా నిర్వహిస్తారు. ఎవరు అందమైన పతంగులను తీసుకొచ్చి ఎత్తుకు ఎగురవేస్తారో వారిని విజేతగా ప్రకటించి ప్రైజ్ మనీ అందిస్తారు. పతంగులను చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ ఎగురవేస్తారు. పతంగుల పండుగ సందడి హైదరాబాద్ నగరంలోని ధూల్పేట్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ధూల్పేట్ అంటే పతంగులు, పతంగులు అంటే ధూల్పేట్. ఈ ఏరియాలో సంక్రాంతి పండుగకు 15-20 రోజుల ముందు నుండే కైట్స్ను ఎగురవేయడం మొదలు పెడతారు. చాలా డబ్బులు ఖర్చు పెట్టి రకరకాల గాలిపటాలను కొనుగోలు చేస్తారు. అదేవిధంగా ధూల్పేట్ పతంగులకు పెట్టిన కోట వంటిది. ఇక్కడ దేశంలో ఎక్కడా దొరకనటువంటి పతంగులు ఇక్కడ లభిస్తాయి. కళాకారులు రకరకాల పతంగులను తయారు చేస్తారు. ₹2 నుండి ₹1000 ఖరీదు చేసే రకరకాల పతంగులు ఇక్కడ లభ్యమవుతాయి. నేను మీ నిర్మల. మనము ఎక్కడున్నామంటే ఇప్పుడు ధూల్పేట్ పతంగుల షాప్ల దగ్గరకు వచ్చాము. సత్యనారాయణ పతంగర్ షాప్ దగ్గర ఉన్నాం ఇప్పుడు ప్రస్తుతము. ఎందుకంటే 4 రోజుల్లో సంక్రాంతి రాబోతుంది కాబట్టి సంక్రాంతి అనగానే పతంగులు గుర్తుకొస్తాయి. ఎవరికైనా, చిన్నలకైనా పెద్దలకైనా పతంగులే గుర్తుకొస్తాయి. ముఖ్యంగా చిన్నపిల్లలైతే పతంగులు అనగానే చాలా చాలా ఇష్టపడిపోతుంటారు. పతంగుల కోసం గోల చేస్తూ ఉంటారు. సంక్రాంతి పండుగ అనగానే పతంగులు ఎగిరేయాలి, పతంగులతో ఆడుకోవాలి, కలర్ పతంగులు కొనుక్కోవాలి అనే ఇదిలో చాలా చాలా ఇష్టపడుతూ ఉంటారు. అందుకే సంక్రాంతి పండుగ వచ్చింది కాబట్టి మనం పతంగులు ఇక్కడ హోల్సేల్ షాపులు ఇవన్నీ. ఇక్కడ సత్యనారాయణ పతంగర్ షాప్ వచ్చేసి 60-65 సంవత్సరాలుగా ఇక్కడ నడిపిస్తున్నారు వీళ్ళు. ఇదే కాకుండా కళ్ళకు నచ్చిన కలర్ పతంగులు ఎన్నో కట్టలు ఇక్కడ ఉన్నాయి. మనకి కట్టలు పతంగులు ఉన్నాయి కాబట్టి ఈ పతంగులు తయారు చేయడానికి, అదే విధంగా మనకేమో ఈ కలర్ పతంగులతోటి పండగని ఎంతో బాగా చేసుకుంటాం. కానీ పతంగులు తయారు చేసే వాళ్లకు ఇదే జీవనాధారం. ఈ జీవనాధారం మీదే వాళ్ళు బతుకుతూ ఉంటారు. అదే కాకుండా ఈ పతంగులది అయిపోగానే వాళ్ళు రాఖీ కావచ్చు, అదే కాకుండా గణపతులు కాకుండా మళ్ళీ అది అయిపోగానే మళ్ళీ దీపావళికి పటాసులు, ఇవన్నీ ఇలా వాళ్ళు తయారు చేసుకుంటూ జీవనాధారం గడుపుతూ ఉంటారు. మనకు సంతోషాన్ని పంచుతూ ఉంటారు వాళ్ళు.
ఈ పతంగులు తయారు చేయడానికి మెటీరియల్ ఎక్కడి నుంచి తెస్తారో, ఎలా తయారు చేస్తారో, తయారు చేయడానికి ఒక్కొక్క పతంగికి ఎంతెంత టైం పడుతుందో వాళ్ళని అడిగి తెలుసుకుందాం పదండి. సంక్రాంతి పండుగకు రంగురంగుల పతంగులను తయారు చేసి ప్రజల జీవితాల్లో రంగవల్లు నింపుతారు ధూల్పేట కళాకారులు. ధూల్పేట్ ప్రాంతవాసులకు కైట్లను తయారు చేయడమే ప్రధాన జీవనాధారం. తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాలకు ఇక్కడ తయారు చేసిన పతంగులే సరఫరా అవుతాయి. ఒక్కో పతంగి తయారు చేయడానికి దాదాపు గంట సమయం పడుతుంది. వాటి తయారీకి కావాల్సిన మెటీరియల్ను చార్మినార్ ప్రాంతం నుండి తీసుకువస్తారు. అయితే ధూల్పేట్ వాసులు పతంగులే గాక గణపతి విగ్రహాలు, రాఖీలు, దీపావళి టపాసులను తయారు చేస్తారు. ప్రతి సీజన్లో వచ్చే పండుగలకు అనుగుణంగా ఇక్కడ శుభకార్యాల ఉపకరణాలను తయారు చేస్తుంటారు. గత 60 నుండి 70 ఏళ్లుగా ఈ వృత్తులను జీవనాధారంగా ఎంచుకుని బతికిడుస్తున్నట్లు ధూల్పేట్ వాసులు చెబుతున్నారు. ఇన్నేళ్లైనా ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి సహాయ సహకారాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు మనము సత్యనారాయణ పతంగర్ షాప్ ఓనర్ 60-65 సంవత్సరాల అనుభవంతో ఉన్న సత్యనారాయణ గారితో ఉన్నాము. వారి మాటల్లోనే తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్. मैं धूलपेट सत्यनारायण पतंग शॉप, मैं मामा मामू सभी को, मेरे भांजों को वेलकम, मैं सभी कस्टमर को वेलकम, मैं मामा मामू। स्टार्टिंग रेट अपनों को ये साल बिजनेस का प्रॉब्लम बहुत चल रहा, चाइना मांझा बंदे 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 टोटली बैंड है, चाइना मांझा टोटली ट्रेड मांझा चल रहा। पब्लिक है कि उसके पीछे पड़े हुए पब्लिक में समझा रहा हूँ, देखो हम ये चाइना मांझा नहीं उड़ाना अपन को, टोटली ट्रेड मांझे से ही अपन पतंग उड़ाना। अपन ये त्यौहार ईद क्यों बनाते, हम चारों हिंदू मुस्लिम सिख ईसाई क्यों बनाते थे ये त्यौहार, ये मिलके अगर चाहे तो अगर एक ही भी आदमी त्यौहार बना सकता, हम चारों कास्ट के लोग क्यों बनाते। ऊपर देखना, अल्लाह को, भगवान को, गुरु को, नानक को, गॉड को, सभी को देखना अपन, समझे ना। तो वो हिसाब से अपन ईद बनाते, ये सब मिलके बनाते, ये एक ही ईद है ये संक्रांत का। हर साल अपन चारों कास्ट के लोग मिलके ईद बनाते, त्यौहार बनाते। मैं सभी को बोल रहा हूँ भेदभाव नहीं करना। अपन ये पतंगा उड़ाने का मतलब क्या, हम ऊपर देखना भगवान को, गॉड को, गुरु नानक को, अल्लाह को। ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ షాప్ పెట్టారు? ये देखो पुराना शॉप, इतना पुराना शॉप है ये, मेरे डैडी का, मेरे पिताजी का शॉप है ये, 80 साल पुराना शॉप है ये, आज मैं कर रहा हूँ ये। ఇప్పుడు ఇక్కడ మీరు ఇది పతంగుల బిజినెస్ ఎలా నడుస్తుంది? పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం బాగుందా? नहीं उतना बागुन तो है, उतना नहीं है क्या। कस्टमर का पब्लिक का परसों इलेक्शन खत्म हुआ, पब्लिक का पैसा नहीं आया, थोड़ा नीचे ऊपर चल रहा। अब बच्चे का 8 दिन बचे हुए, 8 डे से खाली चल रहा। अब यहाँ से थोड़ा बहुत चल रहा समझो कारोबार। అంటే మీకు జీవనాధారం ఒక్కటే పతంగులు ఒకటేనా? దీని తర్వాత ఇంకేదైనా చేస్తారా? చేస్తారా? ఇంకేం చేస్తుంటారు? इधर 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 इस रेट बोलना है इधर। अच्छा पतंग होने के बाद अपन राखी का बिजनेस करते हैं। राखी का शॉप होता है धूलपेट सत्यनारायण पतंग, राखी पतंग, गणेश, छिना, विनायक भी रहता, और दीपावली में दिए दुनतुल वो भी रखता हूँ मैं। क्या 4 बिजनेस है मेरे, कंटिन्यू 4 बिजनेस है, राखी, पतंग, छोटे से विनायक, और कहेगी दुनतुल में दिए वगैरह, दीपावली में आते ना गुड़ी वगैरह, ये बेचता हूँ मैं। మరి ఈ సంవత్సరం కొత్తగా ఏం చూపిస్తున్నారు కైట్లో పతంగులలో? ज्यादा रेट तो उतना कॉस्टली ज्यादा रेट नहीं है वहाँ, पर बिजनेस थोड़ा ड्रॉप है। अब 8 डेज बचा हुआ है, अब कस्टमर आ रहा है, so उसको न्यू मॉडल तो बहुत है। देखो न्यू मॉडल में देखो ये आपने 150 गिरता ఒకటి 50, ये न्यू मॉडल, ये न्यू मॉडल इधर 2 रुपीज गिरता है ये। और इसके नेक्स्ट में आप लोग क्या कि देखो ये 5 रुपीज गिरता है। बहुत है नए मॉडल, बहुत है इसके अंदर, साइज बाई नए मॉडल बहुत आते हैं अपने इसके अंदर, समझे ना। और ये अपने ये योगी साहब भी है, ये योगी मोदी साहब भी है, बुलडोजर है ये। हाँ मोदी, ये रेवंत रेड्डी, नहीं वो तो है, ये हमारे सीएम बात करते हो। ఇంతకు ముందు సంవత్సరం కేసీఆర్ చేశారు కదా, ఇప్పుడు రేవంత్ రెడ్డిది ఎందుకు? रेवंत रेड्डी का आप लोगों को इसमें बनाने का टाइम नहीं मिला आप लोगों को। वो केसीआर साहब तो कंटिन्यू कहेगी 10 साल से आ रहे ना, तो उनका हम लोग रेडी करके रखते थे केसीआर साहब का। अब ये साहब हमारे जो नए सीएम साहब है, हमारे को एकदम टाइम नहीं मिला हमारे को बनाने के लिए, तो वो साहब का हम नहीं बना सके सीएम साहब का। अब नेक्स्ट ईयर बनाएंगे अपन उनका, बनाएंगे अपन उनका, ठीक है। థ్యాంక్ యూ అంటే 4-5 ఇయర్స్గా షాప్స్కి కొంటున్నాము, అంటే షాప్ ఉంది, సో షాప్కి తీసుకుంటున్నాము. అండ్ మనకు రేట్స్ కూడా రీజనబుల్, అంటే డిపెండ్స్ ఆన్ క్వాలిటీ. అండ్ స్టార్టింగ్ 1.5, అంటే ఒక పతంగ్ మనకి 2 రూపీస్ నుంచి అండ్ 20 రూపీస్ వరకు అండ్ 50 రూపీస్ వరకు, అంటే డిపెండ్స్ ఆన్ క్వాలిటీ అండ్ సైజ్ బట్టి మనకి వేరియేషన్స్ ఉంటాయి. అండ్ క్వాలిటీ కూడా మంచిగానే ఉన్నాయి.
అండ్ ఇట్ విల్ వర్క్ ఫర్ యూ. మీరు ఈ సంవత్సరం ఏదైనా కొత్తగా వెరైటీ పతంగులు కొనడం అంటే డిఫరెంట్గా ప్రజెంట్ మూవీస్, రీసెంట్ మూవీస్ అన్నీ హిందీ మూవీస్ అండ్ తెలుగు మూవీస్ అన్ని మూవీస్ కలిపి వచ్చేసినాయి. సో ప్రజెంట్ సినారీ అంటే ప్రజెంట్ సిచ్యువేషన్కి డిమాండ్ అయ్యేటట్టు ఉన్నాయి. మినిమం మీరు ఎన్ని కొనబోతున్నారు? ఆల్రెడీ 7 అయిపోయినాయి అనుకుంటా, అరౌండ్ 7,000 వరకు తీసేసుకున్నాం. యా, అండ్ స్టిల్ ఇంకా కొంటున్నాం. లాస్ట్ ఇయర్ కేసీఆర్ వచ్చినాయి కదా, కేసీఆర్ ప్రింట్ వచ్చింది కదా కేసీఆర్ బొమ్మతో. ఇప్పుడు రేవంత్ రెడ్డి మరి రాలేదు ఎలా? అంటే ఇప్పుడే ప్రజెంట్ వస్తుంది, ఇంకా 2-3 డేస్ ఉంది, ఇంకా టైం ఉంది కదా. సో మేబీ వచ్చే ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే రీసెంట్ అప్డేట్కి వీళ్ళు అప్డేట్ వెళ్తున్నారు కాబట్టి. సో టైం ఉండొచ్చు. ఇక్కడ ధూల్పేటలో మాత్రం మీకు పతంగుల పండుగకి చాలా హ్యాపీగా ఇక్కడే సేల్. ఆల్రెడీ ఇక్కడనే కొంటున్నాం. సో ఆల్రెడీ ఆల్మోస్ట్ కొన్నాం, ఇంకా స్టిల్ కొంటున్నాం. సో ఇంకా టైం పడుతుంది కొనడానికి. ఇంకా కొంటున్నా ఉన్నాం, ఇంకా టైం పడుతుంది. సంక్రాంతి చాలా కలర్ఫుల్ గా చేసుకోబోతున్నారు. కలర్ఫుల్ గా చేసుకుంటాం. ఓకే, పర్లేదు. మీరు కైట్లు కొనడానికి వచ్చారు కదా, ఎలాంటివి ఎక్స్పెక్ట్ చేసుకోబోతున్నారు ఇక్కడ? మీకు నచ్చినట్టుగా అంటే మూవీస్ కి సంబంధించా లేకపోతే కొంచెం ట్రెండీగా ఉండేటి లైక్ ఫ్యాన్సీ ఐటమ్స్. యూఎస్ ఎక్కడి నుంచి వచ్చారు? మేము షామీర్పేట నుంచి వచ్చాము. షామీర్పేట నుంచి ఇక్కడికి ధూల్పేటకి వచ్చారు. అవును, అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి కారణం? హోల్సేల్ దొరుకుతుందని ఇక్కడ. హోల్సేల్ దొరుకుతుంది. మీరు అనుకున్న రేట్లో మీకు దొరుకుతుంది? దొరుకుతుంది. ఎవ్రీ ఇయర్ వస్తాం మేము. ఎవ్రీ ఇయర్ వస్తాం. ఎన్ని ఇయర్స్ కి వస్తున్నారు మీరు? ఒక 4-5 ఇయర్స్ నుంచి వస్తాం. 4-5 ఇయర్స్ వరకు. అవును, ఇప్పటివరకు ఏమైనా కొన్నారా? కొన్నాం, ఇప్పుడు తీసుకుంటున్నాము. తీసుకుంటున్నారు. ఎన్ని కొన్నారేంటి? 150 కైట్స్ తీసుకున్నాము, ఇంకా తీసుకుంటాం. అయితే సంక్రాంతి చాలా కలర్ఫుల్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. కలర్ఫుల్ ఉంటాం. ఓకే, థ్యాంక్ యూ. చిన్న షాప్ ఉంది మా పిల్లలకు కూడా. ఎవ్రీ ఇయర్ ఆల్మోస్ట్ 20 ఇయర్స్ నుంచి ఇక్కడికి ఎవ్రీ ఇయర్ వస్తాం మేడం. ఒక 1 వీక్ ముందు నుంచే ఇక్కడికి వస్తా. ఇప్పుడు కూడా 1 వీక్ ముందే వచ్చా. ఒక కంపల్సరీ 2,000-3,000 5,000 అమౌంట్ కంపల్సరీ పే చేసి మంచి అన్ని ఒకసారి లంసమ్ అమౌంట్ తీసుకొని పోతాం మేడం. ఈసారి 3,000 దాకా ఉంటున్నాం మేడం నేను. కొనలే మేడం, నేను ఇప్పుడే వచ్చారు. మీరు ఇంటర్వ్యూ మీ 6 అవునవును, మీకు 6 టీవీ కనబడేసరికి మీతో మాట్లాడదామని కూడా వచ్చాను మేడం నేను. అవును మేడం, ఇప్పుడు కేసీఆర్ అయినా ఉండండి, రేవంత్ రెడ్డి అయినా ఉండదు, మేము ఎగిరేసేస్తే పతంగేగా మేడం. మరి దాని మేడం ఎవరు వచ్చినా సరే మేము డబ్బులు పెట్టి కొనుక్కోపోతాం. అవును మేడం, నేను ఎవరికైనా విషయం చెప్తున్నా, ఏ సంక్రాంతి కానీ ఏదైనా కానీ ప్రభుత్వం చేంజ్ అయినా సరే కానీ పిల్లల ఎంజాయ్మెంట్ మాత్రం కంపల్సరీ. దేనికి దీపావళి కన్నా తక్కువ ఉంటుంది, కానీ ఈ సంక్రాంతికి మాత్రం హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు మేడం పిల్లలు. అవును, ఓకే మేడం. ఓకే, థ్యాంక్ యూ మేడం. చూస్తున్నారు కదా, ప్రజలు కూడా ఈసారి సంక్రాంతిని కలర్ఫుల్గా చాలా వెరైటీగా కలర్గా పతంగులతోటి ఎంతో ఆసక్తికరంగా చేసుకోవాలని కూడా చాలా హుషారుగా జోష్గా ఉన్నారు. అందరి ఉత్సాహము ఈ పతంగులు కొనే దగ్గరే కనబడుతోంది. ధూల్పేటలో పతంగులు అంటే దుమ్ము లేస్తాయనే రీతిలో పబ్లిక్ కూడా మాట్లాడుతున్నారు. చూస్తూనే ఉన్నారు. ఈసారి సంక్రాంతి ఇలా జరగబోతోంది. ఎంతో ఉత్సాహంగా 100 రెట్లు రెట్టింపుగా జరగబోతోంది. చూస్తూనే ఉండండి. కెమెరామెన్ సంతోష్ గారితో నిర్మల, 6 టీవీ ధూల్పేట్.